దమయంత్రి అయితే చాలా కోపంగా మన కృష్ణతో అయితే ఇలా అంటుంది, ఎంత మోసం చేసావు, మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారా, ఇదంతా అబద్ధం కదా అని నిలదీస్తుంది కృష్ణని. దమయంత్రి మాటలు విని కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ దమయంత్రిని మీరు తక్కువ అంచనా వేస్తున్నారు, మిమ్మల్ని చిత్రహింసలు పెట్టి దీనికంటే చావే మేలు అనిపించేలాగా ఏడిపించకపోతే నా పేరు దమయంత్రినే కాదు అని వార్నింగ్ అయితే ఇస్తుంది కృష్ణకి దమయంత్రి. కృష్ణ అయితే దమయంత్రి మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా మరోవైపు అయితే మన కృష్ణ హీరోపై చాలా కోపంగా ఉంటుంది. ఇంకా మరోవైపు అయితే కృష్ణ విక్రమ్ మీద చాలా కోపంగా ఉంటుంది. ఇంకా విక్రమ్ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, ఎందుకు ఈ అగ్రిమెంట్ పెళ్లి, ఎందుకు ఇన్ని మోసాలు, ఇన్ని అబద్ధాలు అని విక్రమ్ అయితే కృష్ణ నిలదీస్తుంది. దానికి విక్రమ్ అయితే చాలా చిరాకు పడుతూ చిట్టి కోసం అని సమాధానం అయితే ఇస్తాడు. కానీ కృష్ణ మాత్రం ఏమాత్రం తగ్గకుండా, ఇంతమందిని మోసం చేసిన వాడివి రేపు చిట్టిని మోసం చేయవని గ్యారెంటీ ఏంటి అని విక్రమ్ అయితే కృష్ణ అడుగుతుంది. కృష్ణ మాటలకి విక్రమ్ అయితే చాలా కోపం వచ్చి విక్రమ్ అయితే కృష్ణని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. కానీ కృష్ణనైతే విక్రమ్ కొట్టాడు. కృష్ణ మాత్రం ఏమాత్రం భయపడకుండా, కొట్టండి సార్, ఆపేశారేంటి, మన అగ్రిమెంట్ లో లేనిది ఇదొక్కటే మిగిలింది, ఇది కూడా పూర్తి చేయండి అని కృష్ణ అయితే ఎంతో వెటకారంగా విక్రమ్తో అంటుంది. దమయంత్రికి నిజం ఎలా తెలిసింది? మరి ఇప్పుడు కృష్ణ అలానే విక్రమ్ మధ్య దూరం పెరుగుతుందా? మళ్ళీ వీళ్ళిద్దరు ఎప్పుడు కలుస్తారు? అసలు వీళ్ళిద్దరు ఎప్పుడు ప్రేమలో పడతారు? ఈ ప్రశ్నలన్నిటికీ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.